హలో ఫ్రెండ్స్, త్రీ వీలర్ కేటగిరీలో డిమాండ్ ఉన్న ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల లిస్టులో టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ కూడా ఒకటి. అయితే ఈ ఆటో రిక్షాని టీవీఎస్ చాలా సంవత్సరాలు వెయిట్ చేయించిన తర్వాత రీసెంట్గానే లాంచ్ చేయడం జరిగింది. అయితే టీవీఎస్ వచ్చేటప్పటికి మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు అవైలబుల్గా ఉన్నాయి కదా. మరి టీవీఎస్లో పర్ఫార్మెన్స్ మనకు బెటరా కాదా, వేరే ఆటో రిక్షాలతో పోల్చుకుంటే అనే విషయం మనము కంపారిజన్ ద్వారానే తెలుసుకుంటున్నాము. అయితే రీసెంట్గానే మనము టీవీఎస్ కాంపిటీటర్స్ అయిన బజాజ్ మరియు మహేంద్ర తరపున వచ్చే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాతో టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ని కంపారిజన్ చేశాము. అయితే ఆ కంపారిజన్లో తెలిసింది ఏంటంటే టీవీఎస్లో బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ రేంజ్ లభిస్తుంది. ఒకవేళ మీరు వీటి యొక్క కంపారిజన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఐకార్డ్లో వీటి లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ పైన క్లిక్ చేసి ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. అయితే ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ప్యాసింజర్ సెగ్మెంట్లో మాత్రము మోంత్రా తరపున వచ్చే సూపర్ ఆటో రిక్షాలో చాలా మంచి పర్ఫార్మెన్స్, రేంజ్ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. మరియు టీవీఎస్ లేట్ గా వచ్చింది కదా, మరి సూపర్ ఆటో రిక్షా కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందా లేదా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో మనము టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ మరియు సూపర్ ఆటో రిక్షాల కంపారిజన్ ద్వారా తెలుసుకుందాము. అయితే ఈ కంపారిజన్ లో మనము ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మధ్య ప్రైస్ డిఫరెన్స్ మరియు రేంజ్ డిఫరెన్స్ మరియు ఫీచర్స్ డిఫరెన్స్ లాంటి ఎన్నో విషయాలను మనము డీటెయిల్గా తెలుసుకుందాము. అయితే వాటన్నిటిని తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్వకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మెయిన్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ తెలుసుకుందాము. ఒకవేళ మీరు ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ రెండు ఆటో రిక్షాల ఇండివిజువల్ వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. వాటి లింక్స్ ఐకార్డ్లో ఇస్తాను. ఒకవేళ చూడాలనుకుంటే ఆ వీడియోస్ తప్పకుండా చూడండి. ఇక కంపారిజన్ చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని కంపెనీస్ L5M కేటగిరీలో లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు 3 ప్యాసింజర్ మరియు 1 డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ లభిస్తుంది. అంటే ఓవరాల్ గా 4 అఫీషియల్ గా ఈ ఆటో రిక్షాలో ట్రావెల్ చేసుకోవచ్చు. ఇక బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు సేమ్ బిల్డ్ క్వాలిటీ, మెటల్ చేసి మెటల్ బాడీ తో పాటు సాఫ్ట్ రూప్ టాప్ అంటే రెగ్జిన్ రూప్ టాప్ మనకు లభిస్తుంది. అయితే సూపర్ ఆటో రిక్షాలో ఒక అడిషనల్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకు హార్డ్ రూప్ టాప్ కూడా ఆప్షన్ లభిస్తుంది. అయితే ఎక్కువగా మనం రెగ్జిన్ ని ప్రిఫర్ చేస్తాము. మన దగ్గర ఎక్కువగా అదే అవైలబుల్ కూడా ఉంది. ఒకవేళ సూపర్ ఆటో రిక్షాలో హార్డ్ రూప్ టాప్ తీసుకోవాలంటే దానికోసం ఎక్కువ ప్రైస్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల లెంత్ చూసుకున్నట్లయితే మోంత్రా సూపర్ ఆటో రిక్షాలో 2010 mm వీల్ బేస్ తో వస్తుంది. మరియు టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ 2000 mm వీల్ బేస్ తో వస్తుంది. అంటే 10 mm వీల్ బేస్ మాత్రమే సూపర్ ఆటో రిక్షా ఎక్కువగా ఉంది. అయితే దూరం నుంచి చూసినా, బయట నుంచి చూస్తే మనకు టీవీఎస్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది, సూపర్ ఆటో రిక్షా కొంచెం లెంతీగా అనిపిస్తుంది. దీనితో పాటు గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే మంత్రాలో మనకు 207 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా అయితే మంత్రాలో చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. మేబీ ఇప్పటి వరకు ఉన్న ఆటో రిక్షాలో కొంచెం ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ మనకు సూపర్ ఆటో రిక్షాలోనే లభిస్తుంది. కాకపోతే సస్పెన్షన్ చూసుకున్నట్లయితే సూపర్ ఆటో రిక్షాలో ఫ్రంట్ లో మనకు డ్యూల్ ఫోర్క్ హెలికల్ స్ప్రింగ్ లభిస్తుంది. అదే రైట్ సైడ్ మనకు హెలికల్ స్ప్రింగ్ షాక్ అబ్జర్వర్ తో లభిస్తుంది. అదే విధంగా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో లీడింగ్ ఆర్మ్ కాయిల్ స్ప్రింగ్ తో లభిస్తుంది. మరియు రైట్ సైడ్ వచ్చేసి హైడ్రాలిక్ డంపేర్ ట్రైలింగ్ ఆర్మ్ తో పాటు కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ మనకు టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో లభిస్తుంది. ఇకపోతే ఈ ఆటో రిక్షాలో లభించే బ్రేకింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఈ రెండిట్లో కూడా సేమ్ టు సేమ్ బ్రేకింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఫ్రంట్ అండ్ రెడ్ లో డ్రమ్ బ్రేక్స్ హైడ్రాలిక్ యాక్యువేటర్ తో పనిచేస్తాయి. అయితే ఇప్పటి వరకు మనం రెగ్యులర్ ఆటో రిక్షాలో ఏదైతే బ్రేకింగ్ సిస్టమ్ చూస్తున్నామో అదే బ్రేకింగ్ సిస్టమ్ ఈ ఆటో రిక్షాలో కూడా లభిస్తుంది. ఇకపోతే ఈ రెండింటి యొక్క పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మంత్రా సూపర్ ఆటో రిక్షాలో 55 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో 60 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. స్పీడ్ పరంగా చూసుకున్నట్లయితే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ని ఇప్పటి వరకు ఎవరు బీట్ చేయలేదు. ఇప్పటి వరకు దాదాపుగా 55 km/h టాప్ స్పీడే క్లెయిమ్ చేస్తున్నారు. అయితే టీవీఎస్ ఒక ముందడుగేసి 60 km/h టాప్ స్పీడ్ అందిస్తుంది. ఇకపోతే ఈ స్పీడ్ ని ఇవ్వడానికి ఈ రెండిట్లో కూడా దాదాపుగా సేమ్ మోటార్స్ పిఎంఎస్ మోటార్ ఇస్తున్నారు. అయితే పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం డిఫరెన్స్ పవర్ ఈ మోటార్ ద్వారా మనకు లభిస్తుంది. మంత్రాలో చూసుకున్నట్లయితే 10 kW పీక్ పవర్ లభిస్తుంది 60 Nm టోర్క్ తో. అదే విధంగా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో చూసుకున్నట్లయితే 11 kW పీక్ పవర్ లభిస్తుంది 40 Nm టోర్క్ తో. అయితే ఈ మోటార్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ గా ఉంది. టోర్క్ పరంగా చూసుకున్నట్లయితే సూపర్ ఆటో రిక్షాలో కొంచెం టోర్క్ ఎక్కువ ఉంది. పవర్ పరంగా చూసుకున్నట్లయితే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో కొంచెం పవర్ ఎక్కువగా ఉంది. అయితే మనం ఆటో రిక్షా కాబట్టి టోర్క్ ఎక్కువ ఉంటే బెటర్. ఇక పవర్ ఎందుకు ఎక్కువ ఉందంటే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో స్పీడ్ ఎక్కువ ఉంది కదా, పవర్ తో మనకు స్పీడ్ లభిస్తుంది. కాబట్టి టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో కొంచెం పవర్ ఎక్కువగా ఉంది. ఇక టోర్క్ ఎక్కువ తీసుకుంటే కొంచెం లోడ్ గిటంగా ఎక్కువ వేసి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు మన ఆటో రిక్షాని. అయితే ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో మంత్రా సూపర్ ఆటో రిక్షాని 21% గ్రేడబిలిటీ వరకు నడిపించవచ్చు. అదేవిధంగా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ని 31% గ్రేడబిలిటీ వరకు నడిపించవచ్చు. గ్రేడబిలిటీ అంటే మనకు ఫ్లైఓవర్స్
ఎక్కువ గడ్డలు గిట్ట ఉంటాయి కదా, అక్కడ ఇది పనికొస్తుంది. అయితే గ్రేడబిలిటీ ఏదైతే మనం చెప్తున్నామో అది మ్యాక్స్ గ్రేడబిలిటీ. ఒకవేళ స్టాండింగ్ గ్రేడబిలిటీ చూసుకున్నట్లయితే అది డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా వీటిలో లభించే రేంజ్ చూసుకున్నట్లయితే సూపర్ ఆటో రిక్షాలో 197 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. అదేవిధంగా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో 179 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే సూపర్ ఆటో రిక్షాలో 203 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ కూడా క్లెయిమ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆన్ రోడ్ డ్రైవింగ్ రేంజ్ వచ్చేసి 165 క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఉన్న ఆటో రిక్షాల్లో ఎక్కువ రేంజ్ క్లెయిమ్ వచ్చేసి మనకు మోంత్రానే క్లెయిమ్ చేస్తుంది సూపర్ ఆటో రిక్షాలో. ఇక రీసెంట్గా కొన్ని ఆటో రిక్షాలు రావడం జరిగింది 200 కిలోమీటర్తో. అయితే వాటి గురించి ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి, వాటిపైన కూడా ఒక వీడియో చేస్తాను. అదేవిధంగా ఈ రేంజ్ని ఇవ్వడానికి ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో లభించే బ్యాటరీ చూసుకున్నట్లయితే మంత్రా సూపర్ ఆటో రిక్షాలో లిథియం అయాన్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అయితే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ రీసెంట్గా రావడం జరిగింది. అయితే రీసెంట్గా ఎలక్ట్రిక్ వెహికల్లో లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్లో కూడా అదే బ్యాటరీ మనకు లభిస్తుంది. కాకపోతే కెపాసిటీ వైజ్గా చూసుకున్నట్లయితే మంత్రా సూపర్ ఆటో రిక్షాలో మనకు 10 kWh బ్యాటరీ లభిస్తుంది. అదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో 9.2 kWh బ్యాటరీ లభిస్తుంది. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో లభించే ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి రెండిట్లో కూడా ఆఫ్బోర్డ్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది. కాకపోతే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ని ఆఫ్బోర్డ్ ఛార్జర్ ని సేఫ్టీగా లాక్ వేసుకోవడానికి, సేఫ్టీగా ఒక ప్లేస్ లో పెట్టడానికి లాకబుల్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక విధంగా చూసుకున్నట్లయితే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో ఆన్బోర్డ్ ఛార్జర్ లాగా ఒక ఆప్షన్ ఫీచర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆన్బోర్డ్ ఛార్జర్ తో ఒకవేళ మనం ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసినట్లయితే ఛార్జింగ్ టైం వచ్చేసి సూపర్ ఆటో రిక్షాలో 4 గంటల్లో ఫుల్ చేసుకోవచ్చు. అదేవిధంగా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో 3.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఛార్జింగ్ టైం వచ్చేసి దాదాపుగా సేమ్ ఛార్జింగ్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు మంత్రా సూపర్ ఆటో రిక్షాలో కొంచెం బ్యాటరీ ఎక్కువగా లభిస్తుంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే ½ an hour డిఫరెన్స్ ఉంది కదా, ½ an hour ఎక్కువగా తీసుకుంటుంది. ఇక టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో కొంచెం బ్యాటరీ చిన్న ఉంది కాబట్టి కొంచెం టైం కూడా తక్కువగా ఉంది. అయితే ఈ బ్యాటరీ ఈ మోటార్ పర్ఫార్మెన్సే కాకుండా కంపెనీ నుంచి లభించే సపోర్ట్ అంటే వారంటీ చూసుకున్నట్లయితే మంత్రాలో మనకు 2 డిఫరెంట్ వారంటీ ఆప్షన్ వీళ్ళు ఇస్తున్నారు. స్టాండర్డ్ వారంటీ వచ్చేసి 3 years లేదా 1 lakh కిలోమీటర్ పైన వారంటీ ఇస్తున్నారు. అదేవిధంగా ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. 2 years లేదా 50,000 అంటే ఓవరాల్ గా 5 years లేదా 1,50,000 కిలోమీటర్ పైన మనకు వారంటీ లభిస్తుంది. అదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో మనకు 6 years లేదా 1,50,000 కిలోమీటర్ పైన ఎక్స్టెండెడ్ వారంటీ లభిస్తుంది. స్టాండర్డ్ వారంటీ వచ్చేసి 3 years. ఎగ్జాక్ట్ గా కిలోమీటర్స్ మెన్షన్ చేయలేదు. వారంటీ పరంగా చూసుకున్నట్లయితే టీవీఎస్ లో మనకు 1 year ఎక్కువ వారంటీ లభిస్తుంది. అయితే ఇక ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల ప్రైస్ చూసుకున్నట్లయితే మంత్రా సూపర్ ఆటో రిక్షా యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,30,000 నుంచి. అదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 2,95,000 నుంచి. అయితే మంత్రాలో మనకు డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి వేరియంట్ పరంగా ప్రైస్ చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఈ రెండు కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఆన్ రోడ్ ప్రైస్ తో పాటు ఈ రెండుటి ప్రైస్ కూడా సబ్సిడీ, స్టేట్ మరియు ఇన్సూరెన్స్ వాటి పరంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు తీసుకుంటున్నారో అప్పుడు మీ నియరెస్ట్ డీలర్షిప్కి వెళ్ళి ప్రైస్ కన్ఫర్మ్ చేసుకోండి. అయితే ఈ ప్రైస్ పాయింట్ పైన ఈ మోటార్ పర్ఫార్మెన్సే కాకుండా ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు కంపెనీలు చాలా కన్వీనియన్స్ ఫీచర్స్ ఇవ్వడానికి ట్రై చేశాయి. అందులో మంత్రా చూసుకున్నట్లయితే 4.3 inches ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. అదేవిధంగా టీవీఎస్ లో కూడా సేమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. దీనితో పాటు యాప్ కనెక్టివిటీ కూడా సూపర్ ఆటో రిక్షాలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొబైల్ని ఛార్జింగ్ చేసుకోవడానికి 12 watts సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. దానికోసం మనం సపరేట్గా వేరే 12 watts ఛార్జింగ్ అడాప్టర్ కొనాల్సి ఉంటుంది. అయితే దీనితో పాటు లాకబుల్ గ్లో బాక్స్ కూడా లభిస్తుంది డ్రైవర్ క్యాబిన్ లో. ఇక ఇంకా బెటర్ అని చూసుకున్నట్లయితే లగేజ్ క్యాబిన్ కూడా ఇవ్వడం జరిగింది టెయిల్ గేట్ తో పాటు బ్యాక్ సైడ్. అదేవిధంగా డ్రైవింగ్ మోడ్స్ లో మనకు పార్కింగ్ అసిస్టెన్స్ కూడా ఒక ఫీచర్ ఇవ్వడం జరిగింది సూపర్ ఆటో రిక్షాలో. ఈ ఫీచర్ ని ఈ ఆటో రిక్షా ఒకటే ప్రొవైడ్ చేస్తుంది. ఇక దీనిలో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి ఎన్నో ఆప్షన్స్ మనకు లభిస్తాయి. అయితే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో చూసుకున్నట్లయితే మొబైల్ ఛార్జింగ్ కోసం అని యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే మన ఛార్జింగ్ కేబుల్ పెట్టేసి డైరెక్ట్ ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లాకబుల్ గ్లో బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ట్విన్స్ అంటే 2 గ్లో బాక్సులు లాకబుల్ లభిస్తాయి డ్రైవర్ క్యాబిన్ లో. అదేవిధంగా ఛార్జర్ పెట్టుకోవడానికి లాకబుల్ బాక్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీనితో పాటు హీలోడ్ అసిస్ట్, రిజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి ఎన్నో ఫీచర్లు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇవే కాకుండా సెగ్మెంట్ ఫాస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో 26 ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో వచ్చేసి వెహికల్ స్టాటిస్టిక్ యాక్సెస్, రైడ్ హిస్టరీ, కాల్ నోటిఫికేషన్ లాంటి అలర్ట్స్ లభిస్తాయి. అదేవిధంగా ఛార్జింగ్ స్టేటస్ రిమోట్ గా చూడుకోవచ్చు. దీనితో పాటు టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి 26 ఫీచర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా. అంటే మనం మొబైల్కి
ఆటోకి బ్లూటూత్ కనెక్ట్ చేసినామంటే మన మొబైల్లో ఉన్న ఫీచర్స్ అన్ని మనము టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ యొక్క డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసుకోవచ్చు. అయితే క్లస్టర్స్తో పాటు అప్నా టీవీఎస్ యాప్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాప్లు అయితే 2 కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని ఎక్కువగా మనం యూజ్ చేయము. కాకపోతే యూజ్ అయ్యే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అందులో టీవీఎస్ కింగ్లో లభించే బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్, అందులో మనకు టర్న్ బై టర్న్ నావిగేషన్, అంటే మన మొబైల్లో మ్యాప్ డెస్టినేషన్ పెడితే అక్కడ టర్న్ బై టర్న్ అని రాసి సింబల్ వస్తుంది. అది చాలా యూస్ఫుల్ అయ్యే ఫీచర్స్. అయితే ఇది టీవీఎస్ తరపున వచ్చే కింగ్ ఈవీ మ్యాక్స్ మరియు మోంత్రా తరపున వచ్చే సూపర్ ఆటో రిక్షా మధ్య ఫుల్ కంపారిజన్. ఇక కంక్లూజన్ చూసుకున్నట్లయితే ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మధ్య ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి 35,000 వరకు ఉంది. అంటే మనము మోంత్రా సూపర్ ఆటో రిక్షా కోసం అని 35,000 ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే 35,000 ఎక్కువగా ఇస్తున్నాం కదా, మరి సూపర్ ఆటో రిక్షాలో మనకి ఏం ఎక్స్ట్రా లభిస్తుందంటే బ్యాటరీ ఎక్కువగా ఉంది, 10 kWh బ్యాటరీ ఉంది. దానితో పాటు రేంజ్ ఎక్కువగా లభిస్తుంది, దానితో పాటు టోర్క్ ఎక్కువగా లభిస్తుంది. మనకు టోర్క్ రేంజ్ చాలా ఇంపార్టెంట్. టోర్క్ ఎందుకంటే మనం ఎక్కువ సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది, ఏమైనా సామాన్ వేసుకున్నా కూడా టోర్క్ ఎక్కువ అవసరం ఉంటుంది. అదేవిధంగా రేంజ్ ఎలాగో మనకు ఎక్కువనే అవసరం ఉంటుంది. ఇది కాకుండా పవర్ పరంగా చూసుకున్నట్లయితే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో ఎక్కువగా లభిస్తుంది. అదేవిధంగా కన్వీనియన్స్ ఫీచర్ పరంగా చూసుకున్నట్లయితే టీవీఎస్ నెంబర్ 1 చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న ఆటో రిక్షాలో. బిల్డ్ క్వాలిటీ పరంగా దాదాపుగా 2 సేమ్ బిల్డ్ క్వాలిటీతో వస్తున్నాయి. మెటల్ చేసి మెటల్ బాడీ మరియు రిగ్జిన్ రూఫ్ టాప్ సాఫ్ట్ రూఫ్ టాపే ఈ రెండిట్లో కూడా లభిస్తుంది. కాకపోతే మనము మేజర్ బిల్డ్ క్వాలిటీ అంటే మనకు బాడీ పరంగా చూసుకున్నట్లయితే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో కొంచెం దృఢమైన బాడీ లభిస్తుంది సూపర్ ఆటో రిక్షాతో పోల్చుకుంటే. అయితే ఫైనల్ గా మనం ఏ ఆటో రిక్షా ఎవరు తీసుకోవాలని మాట్లాడుకున్నట్లయితే, సిటీలో మీరు ఆటో రిక్షా నడిపిస్తున్నట్లయితే చిన్న చిన్న గల్లీలు ఉంటాయి కదా, అక్కడ టర్నింగ్ చాలా తక్కువ రేడియస్లోనే చేయాల్సి ఉంటుంది. కాబట్టి టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ బజాజ్ టీవీఎస్ చూసుకున్నట్లయితే టీవీఎస్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ స్పేస్ కొంచెం ఎక్కువ ఉంది. కాకపోతే సైజ్లో పరంగా చూసినట్లయితే దాదాపుగా సేమ్ సైజే ఉంటుంది. అదే మనం సూపర్ ఆటో రిక్షా గురించి మాట్లాడుకున్నట్లయితే కొంచెం టర్నింగ్ రేడియస్ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉంది. కాబట్టి మనం లాంగ్ రేంజ్ కావాలి, పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి, అంటే మనకు టోర్క్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మనము మోంత్రా సూపర్ ఆటో రిక్షాని తీసుకోవచ్చు. అంటే మనం విలేజ్లో మనము సిటీకి విలేజ్కి నడిపిస్తుంటాం అనుకో, సూపర్ ఆటో రిక్షాకి మించిన ఆటో రిక్షా ఇప్పటివరకు మార్కెట్లో లేదు. ఒకవేళ సిటీలో నడిపించాలనుకుంటే ఈ రెండిట్ల మధ్య మీరు టీవీఎస్ని చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే చిన్నగా ఉంటుంది, చూడడానికి కూడా ఈజీగా టర్నింగ్ కూడా అవుతుంది. అయితే ఈ కంపారిజన్ తర్వాత మీరు ఏ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు కింద కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా సూపర్ ఆటో రిక్షా మీ దగ్గర ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. అయితే నెక్స్ట్ వీడియోలో టీవీఎస్తో పాటు ఏ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కంపారిజన్ చూడాలనుకుంటున్నారు కింద కమెంట్ రూపంలో తప్పకుండా చేయండి. ఆ వీడియోను తప్పకుండా తీసుకురావడానికి ట్రై చేస్తుంటాను. అప్పటి వరకు మీరు టీవీఎస్ మరియు బజాజ్ మధ్య కంపారిజన్ ఇక్కడ క్లిక్ చేసి చూడండి. అదేవిధంగా టీవీఎస్ మహేంద్ర మధ్య కంపారిజన్ ఇక్కడ క్లిక్ చేసి చూడండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.